హలో అండి. అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. రేపు అందరూ అమ్మవారికి పూజ చేసుకుంటారు కదా. అందరూ బాగుండాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది, నాకు తెలుసు. రేపు శ్రావణ శుక్రవారం కదండి, పనుల్లో నేను కొంచెం బిజీగా ఉండి లేట్గా వాయిస్ ఇచ్చాను, అర్థం చేసుకోండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా నీ ప్రేమకే ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 42లోకి వెళ్ళిపోదాం. రాత్రి 9 దాటుతున్నా రామ్ ఇంటికి రాలేదు. అమ్మా సీత, అబ్బాయి ఇంకా రాలేదేంటి? వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళాడు. ఇప్పుడేమో 9 అవుతున్నా రావట్లేదు. ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది కదా? ఆహా, అలా ఏం లేదమ్మా. మా మధ్య ఏమీ అంత పెద్ద గొడవ జరగలేదు. నువ్వు కంగారు పడుకు, వచ్చేస్తారు. హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారేమో. సరేలే అంటూ పవిత్ర సీత ఇంకొక గంట వెయిట్ చేశారు. టైం 10 అయింది. రామ్ నుంచి కాల్ కూడా రాలేదు. నా మీద కోపంతో క్లినిక్లోనే ఉండిపోయారా ఏమిటి? ఆలోచిస్తూ సీత రామ్కి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేశాడు రామ్. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. బావా, ఏంటి నువ్వు ఇంకా ఇంటికి రాలేదు? నీకోసం మేము వెయిట్ చేస్తున్నాము. అవసరం లేదు సీత, నా కోసం ఎవ్వరూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు? నా మీద చాలా కోపం వచ్చినట్లుంది. రామ్ ఏమీ మాట్లాడట్లేదు. బావా, నిన్నే మాట్లాడు. నేను కావాలని నిన్నలా కసురుకోలేదు. అర్థం చేసుకో. పీరియడ్స్ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటాం కదా. కోపం వద్దు, ప్లీజ్ ఇంటికి వచ్చాయి. సర్లే, కోపం లేదు. నా గురించి వెయిట్ చేయకండి. వెయిట్ చేయకండి అంటే అలా ఎలా కుదురుతుంది? నువ్వు వచ్చేసరికి ఇంకా లేట్ అవుతుందా? ఏ టైం అవుతుంది చెప్పు. సీత, నేను రావట్లేదు. అత్తయ్యతో చెప్పేసే, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అదేంటి బావా, నా మీద అంత కోపమా? కోపం లేదు అంటున్నావు, కానీ మనసులో చాలా కోపం పెట్టుకున్నావు కదా. అందుకే రాను అని ఇలా మాట్లాడుతున్నావు కదా. ఏయ్ సీత, అక్కడికి వచ్చి నన్నేం చేయమంటావు నువ్వు చెప్పు. కొంచెం క్లోజ్గా మాట్లాడినా విసుక్కుంటావు. ఒంట్లో బాలేదని దగ్గరికి వస్తే నా ప్రేమ కనిపించట్లేదు నీకు. ఊరికే అరుస్తున్నావు. వెళ్ళిపో వెళ్ళిపో అంటూ నేనేదో నిన్ను ఫోర్స్ చేస్తున్నట్లు బిహేవ్ చేస్తున్నావు. నాకు అస్సలు నచ్చట్లేదు. అక్కడ ఉన్నంతసేపు వెళ్ళు వెళ్ళు అని నసపెట్టావు. ఇప్పుడేమో రమ్మంటున్నావు. ఎలా కనపడుతున్నాను? నేను రాను సీత అక్కడికి. హ్యాపీగా ఉండి 3 రోజులు. కాల్ కట్ చేసేశాడు రామ్. రామ్ మాటలకి సీత మనసు చివుక్కుమంది. ఛా, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ ఏం చేయను? మా మధ్య గొడవలు రాకూడదనే నేను అలా ప్రవర్తించాను. లేకపోతే నువ్వు నా దగ్గర ఉన్న డైరీ చూసేవాడివి బావా. చూస్తే నీకు చాలా కోపం వచ్చేది. ఆ కోపాన్ని ఫేస్ చెయ్యలేను అనిపించి నేనే ఏదో గొడవ పెట్టేశాను. కావాలనే విసుక్కున్నాను, కావాలనే అరిచాను. ఆలోచిస్తూ అలా కూర్చుంది సీత. ఏమ్మా సీత, ఏమైంది? రామ్ వస్తున్నాడా లేదా? అక్కడికి వచ్చి అడిగింది పవిత్ర. లేదమ్మా, ఈరోజు బావ అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యో, రాక రాక అబ్బాయి మన ఇంటికి వచ్చాడు. అతని కోసమని అతనికి ఇష్టమైన వంటలన్నీ చేశానే. ప్రశాంతంగా అత్తగారింట్లో ఒక్కరోజు కూడా ఉండనివ్వలేదు కదే నువ్వు. ఏమన్నావే రాక్షసి? తిట్టింది పవిత్ర. అమ్మా, ఏంటి నువ్వు కూడా ఊరికి నసపెడతావు? ఆయన వెళ్ళిపోతే నన్నేం చేయమంటావు? నన్నెందుకు తిడుతున్నావు? అంటూ సీత దుప్పటి ముసుగు కప్పుకుని మరొక వైపుకు తిరిగి ఆలోచిస్తోంది. ఇప్పుడు బావ ఇంటికి వెళ్ళేం చేస్తాడు? నా మీద కోపంతో తినకుండా ఉండిపోతాడేమో. తింటాడా? మెసేజ్ చేస్తే ఇప్పుడు ఉన్న కోపంలో రిప్లై ఇవ్వడు. చూద్దాంలే. నేనేమీ కావాలని చెయ్యలేదు కదా. మా మధ్య గొడవలు రాకూడదు అనుకున్నాను. ఇంకా 2 రోజులు ఇంట్లోకి వచ్చేస్తాను కదా. బావ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. తనలో తాను అనుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేస్తోంది సీత. పెళ్ళైనప్పటి నుంచి పక్కనే సీత నిద్రపోవడం అలవాటైపోయింది రామ్కి. ఇప్పుడు సీత లేకపోవడంతో అస్సలు నిద్ర పట్టట్లేదు. అటు ఇటు దొర్లుతున్నాడు. రాక్షసి. ఫోన్ కట్ చేస్తే మళ్ళీ తిరిగి చేయాలన్న ఆలోచన కూడా లేదు. అయ్యో, మా ఆయనకి కోపం వచ్చింది, బ్రతిమలాడాలి అన్న జ్ఞానం కూడా లేదు దానికి.
దొంగమొహంది. బాగా తిని హాయిగా గురకబెట్టి నిద్రపోయి ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసి సీత నెంబర్ డయల్ చేశాడు. చిచి, నేను చేయడం ఏంటి దానికి? చేయకూడదు. దానికే అంత పొగరుంటే నాకెంత పొగరుండాలి? అది ఉండంగా లేనిది నేను ఎందుకు ఉండలేను అని ఆలోచిస్తూ వెబ్ సిరీస్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ తెల్లవారిన తర్వాత ఎప్పటికో నిద్రపోయాడు రామ్. అరుంధతి కాఫీ ప్రిపేర్ చేసి రామ్ రూమ్కి వచ్చి రామ్ని నిద్రలేపింది. రామ్, ఒరే లేవరా, కాఫీ తీసుకొచ్చాను తాగు. అమ్మా ప్లీజ్ కాసేపు నిద్రపోనివ్వవే, నైట్ అంతా నిద్రలేదు. అదేంట్రా, నైట్ అంతా ఏం చేస్తున్నావు నిద్రపోకుండా? నైట్ నిద్ర రాలేదమ్మా, ఇప్పుడు వస్తోంది. సర్లే అంటూ అరుంధతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్ ఫోన్ తీసుకుని ఒక్కసారి చెక్ చేశాడు. చెయ్యదు, ఇది అసలు నాకు కాల్ చేయదు. దానికి కోపం వస్తే నేను దాని ఇంటికి కూడా వెళ్ళాను, బ్రతిమలాడాను, సీత ఎక్స్క్యూజ్ చేయి, సారీ అని చెప్పాను. కానీ అది ఎలా ఉంది? అరే, కోపం వస్తే ఇలాగేనా వదిలేసేది అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి తన పని తాను చేసుకుంటున్నాడు రామ్. అయినా నా మీద ఎందుకంత కోపం బావకి? నైట్ నుంచి నాకు ఒక్క కాల్ కూడా చేయలేదు. నైట్ తన కోసం 10:30 అయినా ఏమీ తినకుండా ఉన్నాను అని, వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. అయినా ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు నేను బాధపడతాను అని బావకు తెలీదా? అయినా కూడా వెళ్ళిపోయాడు. నువ్వేమీ నా గురించి వెయిట్ చేయక్కర్లేదు అని కొంచెం గట్టిగానే చెప్పాడు కదా. నిజమే, నేను గసురుకున్నాను, బాధ పెట్టాను. వాడేమైనా కూల్గా ఉన్నాడా? వాడు కూడా నన్ను బాధ పెట్టాడు కదా. అయిపోయింది కదా, మరీ ఇలా కక్ష తీర్చుకోవాలా? ఉదయం నుంచి చూస్తున్నాను, ఒక్క కాల్ కూడా రాలేదు అనుకుంటూ సీత రామ్ నెంబర్కి డయల్ చేసింది. ఎన్నిసార్లు కాల్ చేసినా రామ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో రామ్ మళ్ళీ నిద్రపోయాడు. అతను మంచి నిద్రలో ఉండడంతో సీత కాల్ చేస్తున్నా రామ్కి వినిపించట్లేదు. టైం 11 అయింది. ఈ టైంలో బావ క్లినిక్లో ఉంటారు కదా. ఎప్పుడు ఎంత బిజీలో ఉన్నా నా కాల్ రాగానే లిఫ్ట్ చేస్తాడు. కానీ ఈరోజు నా మీద కోపంతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అయినా నేనంత పెద్ద తప్పు ఏం చేశాను? సీత గోర్లు కొరుక్కుంటూ తెగ ఆలోచిస్తోంది. సర్లే, ఎవరికేంటంట, నేను చూస్తాను. నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయనప్పుడు నేను కూడా నీ కాల్స్ అస్సలు అటెంప్ట్ చెయ్యను. స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ పక్కన పడేస్తాను అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది. రామ్ చిన్నగా నిద్ర లేచేసరికి 12 అయిపోయింది. ఓ గాడ్, ఇంతసేపు నిద్రపోయానా? క్లినిక్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు, త్వరగా వెళ్ళాలి అనుకుంటూ గబగబా లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి తన బ్యాగ్ తీసుకుని కిందకొచ్చాడు. అమ్మా అమ్మా అని పిలుస్తూ అరుంధతి గురించి వంటింట్లోకి వెళ్ళాడు. ఏంటమ్మా నువ్వు నన్ను నిద్ర లేపచ్చు కదా, టైం చూసావా ఎంత లేట్ అయిందో? ఒరేయ్ బాగుందిరా, 2-3 సార్లు నీ గది చుట్టూ తిరిగాను, లేపాను కూడా, నీకు అస్సలు స్పృహ లేదు. అవునా, సారీ అమ్మా. సరే నేను క్లినిక్కి వెళ్ళొస్తాను, మరి బాగా లేట్ అయింది. ఒరే ఆగరా, లేచి వెళ్ళిపోతావు అంతేనా? కాఫీ టిఫిన్ ఏమైనా తిను, తాగు. అబ్బా ఏమీ వద్దమ్మా, క్లినిక్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు. త్వరగా వెళ్ళాలి, భోజనానికి త్వరగా ఇంటికి వచ్చేస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేసి క్లినిక్కి వెళ్ళాడు. ఆ ఊరంతటికీ ఒక్కటే క్లినిక్ అవ్వడంతో అప్పటికే క్లినిక్ నిండా జనం ఉన్నారు. రామ్ లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని చూడడం మొదలుపెట్టాడు. మధ్యలో ఒకసారి తన ఫోన్ తీసుకుని అబ్జర్వ్ చేశాడు. సీత నుంచి 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అరే పర్వాలేదే, నా పెళ్ళానికి నేను గుర్తొస్తున్నాను, బాగానే కాల్ చేసింది అనుకుంటూ రామ్ పెదవుల మీద చిరునవ్వు. వెంటనే సీతకి కాల్ చేశాడు. సీత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. రామ్కి అర్థం కాలేదు. పవిత్ర ఫోన్కి కాల్ చేశాడు. రామ్ ఇలా చేస్తాడని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన సీత పవిత్ర ఫోన్ కూడా తన దగ్గరే ఉంచుకుని రామ్ కాల్ చేసిన ప్రతిసారి కట్ చేస్తోంది. చాలాసార్లు రామ్ కాల్ ట్రై చేశాడు. పదే పదే కట్ చేస్తూ ఉండడంతో రామ్కి అర్థమైపోయింది ఫోన్ పవిత్ర దగ్గర లేదు అని, సీత దగ్గర ఉంచుకుని కట్ చేస్తోంది అని. పట్టరాని కోపం వస్తోంది. ఏమిటిది, దీనికేమైనా పిచ్చి పట్టిందా? అసలేమనుకుంటుంది? దాని దగ్గరికి వెళ్ళి గొడవ పడాలనిపిస్తోంది. కానీ కదలడానికి ఇక్కడ అస్సలు ఖాళీ లేదు, చాలామంది పేషెంట్స్ ఉన్నారు. రామ్ మళ్ళీ కాల్ ట్రై చేస్తున్నాడు. సీత ఏమో కట్ చేస్తూనే ఉంది. నీకు ఇలాగే చేయాలి బావా, లేకపోతే మార్నింగ్ నుంచి 10-15 సార్లు కాల్ చేసినా నువ్వు అస్సలు పట్టించుకోలేదు. ఏదో మన ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగినంత మాత్రాన అక్కడికి వచ్చి నేనేం చేయాలి సీత
అని అరిచి మరీ కాల్ కట్ చేసావు కదా. ఇక్కడికి రాను కూడా రాలేదు, నాతో మాట్లాడట్లేదు. అయినా నేను ఆ గొడవంతా మర్చిపోయి మార్నింగ్ ఎన్నిసార్లు కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చెయ్యవు, కానీ నేను మాత్రం లిఫ్ట్ చేయాలి. నువ్వు ఎదుటి వాళ్ళకి అటెన్షన్ ఇవ్వవు, కానీ నేను మాత్రం అటెన్షన్ ఇవ్వాలి. నాకెలా ఉంటుందో నీకు తెలియాలి కదా అనుకుంటోంది సీత కోపంగా. ఏమైంది దీనికి? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. క్లినిక్లో పేషెంట్స్ని చూడడం కంప్లీట్ అవ్వగానే కోపంగా పవిత్ర ఇంటికి బయలుదేరాడు రామ్, సీత గురించి ఆలోచిస్తూ. లోపలికి స్పీడ్గా వచ్చి, ఏయ్ ఏంటే ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తున్నావు? ఒళ్ళు బలిసిందా? చాలా గట్టిగా అరిచాడు. రామ్ అలా అరిచి మాట్లాడుతూ ఉంటే కంగారుగా పవిత్ర అక్కడికి వచ్చి, రామ్ ఏమైంది? కంగారు పడుతూ వాళ్ళిద్దరినీ చూస్తూ అడిగింది. చెప్పవే, అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు. ఏం చెప్పాలి? మీరు మాత్రం నా కాల్ లిఫ్ట్ చేశారా ఏమిటి? చాలాసార్లు కాల్ చేశాను నేను కూడా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు అరుస్తున్నారు, నేను అరవట్లేదు, అంతే తేడా. ఏయ్ సీత, పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. నువ్వు కాల్ చేసినప్పుడు నేను నిద్రపోతున్నాను. కావాలని చేసింది కాదు. నీ మిస్డ్ కాల్ చూసి వెంటనే నేను కాల్ చేశాను తెలుసా? ఎంత బిజీగా ఉన్నానో. అయినా కూడా నువ్వేమో కావాలని కాల్ కట్ చేస్తున్నావు. ఎంతమంది పేషెంట్స్ ఒక పక్కన, మరొక పక్కన నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. చిరాకు పడుతూ చాలా కోపంగా అరుస్తూ అన్నాడు రామ్. ఏమో, నాకేం తెలుసు? నా మీద కోపంతోనే మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదేమో అనుకున్నాను. అత్తయ్య చూసావా, నీ కూతురికి ఎంత పొగరో. 20 సార్లకు పైగానే కాల్ చేశాను అత్తయ్య, బిజీగా ఉండి కూడా కట్ చేస్తూనే ఉంది అంటూ ఫోన్ కాల్స్ అన్నీ పవిత్రకి చూపించాడు. సీత, అసలు ఏంటమ్మా ఇదంతా? ఎందుకలాగా గొడవలు పెంచుకుంటున్నారు ఇద్దరూనూ? బావ కాల్ చేసినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా, కోపంగా అంది పవిత్ర. చూడు బావా, చిన్న పిల్లాడిలాగా మా అమ్మకి కంప్లైంట్ ఇస్తున్నావేంటి? డైరెక్ట్గా నువ్వు నాతో మాట్లాడడానికి రాదా నీకు? మన ఇద్దరి మధ్య ఏదైనా విషయం వస్తే నేను అత్తయ్యకి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నానా? సీత కూడా చాలా కోపంగా అంది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందే? తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నావు సీత నువ్వు. నాకు కాదు బావా, నీకే పిచ్చి. షబ్బా, చిన్నగా నిట్టూరుస్తూ. సీత, నాకు చాలా చాలా హెడేక్గా ఉంది. హెవీ వర్క్, రెస్ట్ లేదు. ప్లీజ్ నన్ను విసిగించొద్దు అంటూ రామ్ తల పట్టుకుని కూర్చున్నాడు. రామ్ అలా నీరసంగా కూర్చునేసరికి సీత రామ్ని అలా చూస్తూ ఉండిపోయింది. అయ్యో, నేను మరీ ఎక్కువగా గొడవ పడుతున్నానేమో. ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా రామ్ ముందు కూర్చుంది. పవిత్ర గబగబా వంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చేసి తీసుకువచ్చింది. రామ్ మజ్జిగ తాగి, థ్యాంక్స్ అత్తయ్య, ఇంక నేను వెళ్తాను అంటూ లేచాడు. రామ్ భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. లేదత్తయ్య, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళిపోవడం ఎందుకు? ఇక్కడ ఉండొచ్చు కదా. ఎవరైనా వెళ్ళిపోమ్మని అన్నారా? చిన్నగా అంది సీత. అనలేదు, నాకే వెళ్ళిపోవాలి అనిపించేలాగా చేస్తున్నావు అంటూ వెళ్తున్న రామ్ వెనకాలే వచ్చి, సారీ సారీ, నేను కోపంలో ఏదో మాట్లాడేశాను. మీరు నాతో మాట్లాడట్లేదేమో, నా మీద కోపంగా ఉన్నారేమో, కావాలనే నా కాల్ లిఫ్ట్ చేయట్లేదేమో అనుకున్నాను. సారీ, ప్లీజ్ ఉండొచ్చు కదా ప్లీజ్. చాలా చాలా రిక్వెస్ట్గా అడిగింది సీత. సీత, అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ తినేసి వెళ్తే తను చాలా ఫీల్ అవుతుంది కదా. పైగా నేను వస్తానని, నాతో కలిసి తిందామని తను వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్తాను సీత. సరే వెళ్ళు, కానీ నా మీద కోపంగా ఉండొద్దు బావా. సారీ చెప్తున్నాను కదా ప్లీజ్. మరి ఎందుకు సీత అలా ప్రవర్తిస్తావు? అలా ఎందుకు విసుక్కుంటావు నన్ను? ఏమో బావా, ఇరిటేటెడ్గా అనిపించింది, అరిచేశాను. కానీ తర్వాత చాలా బాధపడ్డాను తెలుసా. దీనినే దీనినే తిక్క అంటారు సీత. అంటే నాకు తిక్క? మామూలు తిక్క కాదు నీకు. సర్లే, సాయంత్రం వస్తావా బావా? ఎందుకు? ఎందుకు వచ్చి ఏం చేయాలి? నిన్ను చూస్తూ కూర్చోవాలి అంతే కదా. అయితే రాను అంటున్నావా బావా? రేపు నువ్వే మన ఇంటికి వచ్చేసేయ్, అయిపోతుంది కదా నీకు. సరే, ఇంటికి వెళ్ళాక అట్లీస్ట్ ఫోన్ చేస్తావా? ఒసేయ్, ముందు నువ్వు కాల్ లిఫ్ట్ చేయి. దొంగ మొహందానా, మార్నింగ్ నుంచి చాలా కోపం వచ్చింది సీత. అదే కోపంతో ఇక్కడికి వచ్చాను. ముట్టుకోకూడదు అని ఒక కండిషన్ పెట్టారు కాబట్టి మాటలతో వదిలేశాను, లేకపోతే చెంప పగలగొట్టేవాడిని. అంత కోపం వచ్చింది నాకు. నిజంగా
నన్ను కొడతావా బావా? మరీ నువ్వంత క్యూట్గా అడగకే. పెద్ద దొంగ మొహం దానిలాగా తయారయ్యావు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మనుషులని కూల్ చేసేయచ్చు బాగా నేర్చుకున్నావు సీత. ఈ మొహం నచ్చే కదా బావా పెళ్లి చేసుకున్నావు. అమాయకంగా కనిపించేదానివే పెళ్ళికి ముందు. ఇప్పుడు పెద్ద కంత్రి దానిలాగా ఉన్నావు. నేను నీ నుంచే నేర్చుకున్నాను బావా. అంత సీన్ లేదులే. నీలాగా మనుషులు నేర్పించడం నాకు రాదు. ఏది ఉన్నా స్ట్రైట్గా మాట్లాడతాను. మనసులో ఒకటి బయటకొకటి ఉండదు మన దగ్గర. అబ్బో, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావా? ఏయ్ సీత, కోపంగా అన్నాడు రామ్. కిలకిలా నవ్వింది సీత. సీత నవ్వు చూసి తాను నవ్వాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ పవిత్ర, హై బాబాయ్, ఏమిటో వీళ్ళిద్దరూ క్షణంసేపు తిట్టుకుంటారు, క్షణంసేపు గట్టి గట్టిగా అరుచుకుంటారు, మళ్ళీ క్షణంలోనే నవ్వుకుంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అందరినీ హైరాణ పెట్టేస్తారు ఈ పిల్లలు చల్లగుండా అనుకుంటోంది. రామ్ సీతకి సెండ్ ఆఫ్ చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. నైట్ భోజనం కంప్లీట్ అయిపోయి నిద్రపోతూ ఉండగా సీత రామ్కి మెసేజ్ చేసింది. బావా, ఏం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను. అబ్బా, అవునా? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. సీత రాగానే ఈ 3 రోజులు పెండింగ్ ముద్దులు, హగ్గులు ఎన్ని ఇవ్వాలా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. ఏయ్ దొంగ, నీకు ముద్దులు కావాలా? ముద్దులు మాత్రమే కాదు, ఇంకా చాలా కావాలి. ఎన్ని ముద్దులు ఇవ్వాలేంటి? ఒక 250? అమ్మో బావా, చాలా చాలవే, కానీ సరిపెట్టుకుంటాను. ఒరేయ్, ఏంట్రా నువ్వు ఎప్పుడు అదే ధ్యాస? ఒసే నీ ఎంకమ్మ, బయటికి చెప్పట్లేదు కానీ నీకు కూడా ఇష్టమే నాకు తెలుసు. లేకపోతే నేను టైప్ చేసే మెసేజ్లు చూస్తూ అలా మెలికలు తిరిగిపోతూ తెగ సిగ్గుపడిపోతూ ఫీల్ అయిపోవు కదా. తనని తాను చూసుకుంది సీత. రామ్ చెప్పినట్లే జరుగుతోంది. గబగబా చీర సరిచేసుకుని లేచి కూర్చుంది. ఏయ్, అసలు నీకెలా తెలుసురా? నాకు తెలిసే, అన్నీ తెలుసు. అమ్మో, నువ్వు మామూలుడివి కాదురా, పెద్ద కిలాడీవి. ఇలా నైట్ అంతా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటున్నారు. తెల్లవారుజామున లేచి చక్కగా తలస్నానం చేసి చీర కట్టుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుంది. పవిత్ర కలిపి ఇచ్చిన కాఫీ తాగి, అమ్మా నేను ఇంక మా ఇంటికి వెళ్ళిపోతానే అంది చిన్నగా. ఎంత మారిపోయావు సీత, మా ఇల్లు అంటున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది కూడా నీ ఇల్లే, వెళ్ళిరా సరేనా? నవ్వుతూ అంది పవిత్ర. సీత వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ అత్తవారింటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఉదయాన్నే ఇంటికి వచ్చిన కోడల్ని ఆప్యాయంగా పలకరించింది అరుంధతి. ఈ 3 రోజులు నువ్వు లేక ఇల్లంతా బోసిపోయినట్లుంది సీత. నాకు కూడా మీరు బాగా గుర్తుకొచ్చారు అత్తయ్య. అలవాటైపోయింది ఇక్కడ, అందుకనే మార్నింగ్ వచ్చేసాను. బావ ఇంకా నిద్ర లేవలేదా? నీకు తెలుసు కదే, మీ బావ కాఫీ తాగితే గానీ నిద్ర లేవడు. సరే, నేను కలిపి తీసుకువెళ్తాను అత్తయ్య. వంటింట్లోకి వెళ్ళి చక్కగా ఫిల్టర్ కాఫీ కలిపి తీసుకువెళ్ళింది సీత. రామ్ మంచి నిద్రలో ఉన్నాడు. తట్టి నిద్ర లేపింది. బావా, బావా, అయ్యో బావా లేరా, కాఫీ తాగుదువు గాని. చిన్నగా కళ్ళు తెరిచి సీత వైపు చూశాడు. హేయ్, వచ్చేసావా? చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగాడు. అయ్యో కాఫీ, కాఫీ ఒలికిపోతుంది, ఆగు. తన చేతుల్లో ఉన్న కాఫీ తీసి టీపాయ్ మీద పెట్టేశాడు. కాఫీ తర్వాత తాగుతాను గాని నువ్వురా. చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అయ్యో బావా, తలుపులు తీసి ఉన్నాయి, వదులు. 3 రోజులైందే నేను ముట్టుకుని అంటూ బుగ్గల మీద నుదుటి మీద ముద్దు పెట్టాడు. రామ్ కౌగిలిలో మెలికలు తిరుగుతూ రామ్ వైపు చూసి చూడనట్లు చూస్తూ, వదులు బావా, తలుపు తీసి ఉంది. ముద్దిస్తే తిరిగి ముద్దివ్వాలి, అంతేగాని వదులు వదులు అంటావేంటి అని మాట్లాడుతూనే తన చేతితో సీత శరీరాన్ని మొత్తం మునివేళ్లతో సుతారంగా స్పృశిస్తున్నాడు. చెక్కిలిగిలి పుట్టి సీత నవ్వుతూ, తలుపులు తీసి ఉన్నాయి, అత్తయ్య వస్తే బాగోదు. తలుపులు వేసి వస్తే ఓకే చిన్నగా అంది సీత. ఓకే ఓకేనా అంటూ రామ్ ఒక్కసారి గబగబా లేచి వెళ్ళి తలుపు వేసి వచ్చేశాడు. రామ్ తొందరపడుతనాన్ని చూసి సీత నవ్వుతూ సిగ్గు ముంచుకు వస్తుంటే చేతులతో తన ఫేస్ దాచేసుకుంటోంది. నీ అంకమ్మ, సిగ్గు బొగ్గు అన్నీ పక్కన పెట్టు అంటూ సీత చీర తీసి అవతల పడేశాడు. ఒక్కసారిగా తనని కౌగిలిలో బంధించి ముద్దులు పెడుతుంటే, అబ్బా నొప్పి
అంటూ మెలికలు తిరిగిపోవడం స్టార్ట్ చేసింది సీత. రామ్కి అర్థం కాలేదు. నొప్పా? నొప్పేంటే? ఎక్కడ నొప్పి? పొట్టలో నొప్పిగా ఉంది బావా. ఓహ్, సారీ అంటూ చిన్నగా సీతను లేపి కూర్చోపెట్టాడు. సారీ సీత, 3 రోజులు అయిపోయింది కదా, అందుకే కొంచెం రూడ్గా, కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తున్నాను. సీత రామ్ మాటలు వినే స్థితిలో లేదు. నొప్పికి విలువెలలాడుతోంది. నొప్పి నొప్పి బావా. మంచం మీద అటు ఇటు దొర్లుతోంది. సీత నొప్పికి బాధపడుతోంది అని అర్థమై, సీత ఫస్ట్ ఈ చీర కట్టుకో ప్లీజ్, క్లినిక్కి వెళ్దాం, డోంట్ వరీ అంటూ తనని చిన్నగా లేపి నుంచోపెట్టి చీర కట్టుకోవడంలో హెల్ప్ చేస్తున్నాడు రామ్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.